ప్రైస్టులాడ్ జానీ. అన్నా ఏంటన్నా ఏమైపోయావు? జాబ్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ టైంలోనే మొబైల్ మిస్ అయింది. ఆ తర్వాత ఆ సిమ్ తీసుకోవడానికి అవ్వలేదు. అలా మిస్ అయ్యాం. నీకు చాలాసార్లు ఫోన్ చేశానన్నా. నీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. అవునా? రియల్లీ సారీ. అయినా ఎందుకంత ట్రై చేసావు? నేను గుర్తొచ్చా లేక ఏదైనా అవసరం వచ్చా? గుర్తొచ్చా అన్న, అవసరమైతే రాలేదు. అయితే స్పిరిచువల్ లైఫ్ బాగానే ఉందన్నమాట. నిన్నటి వరకు బాగానే ఉంది. అదేంటి ఈరోజు ఏమైంది? ఈ ఇయర్లో నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. హ్యాపీ కదా? ఏం హ్యాపీ అన్నా, ఇంతకుముందు నాకు నచ్చినట్టు తిరిగాను. మారు మనసు పొందాక ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, ఫ్రెండ్స్ దగ్గర ఇలా ప్రతి చోట వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. పర్వాలేదు, దేవుని సహాయంతో బాగానే సాగిపోతున్నాను. ఇప్పుడు మ్యారేజ్ అనే విషయం నా ముందుకు వచ్చింది. దీన్ని ఎలా అధిగమించాలి? క్రిస్టియన్ మ్యారేజ్ని వాక్యానుసారంగా ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలు నాకు ఎదురవగానే నాలో భయం మొదలైంది. భయం ఎందుకు? మ్యారేజ్ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది కదా. దేవుడు కూడా వివాహ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అన్ని విషయాలలోనూ వాక్యానుసారంగా జీవించాలని ప్రయత్నిస్తున్న నేను నా మ్యారేజ్ను వాక్యానుసారంగా చేసుకోగలనా లేదని భయమన్నా. జానీ, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద కూడా జరిగించు అని ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. కానీ తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రయత్నించేవారు ఎక్కడా కనిపించడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీ మ్యారేజ్లో దేవుని చిత్తం జరగాలంటే నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటానన్నా. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఆయన సొత్తుని. నా విషయంలో ఆయన ఇష్టమే జరగాలి.